కంటైనర్ టెర్మినల్ సేవలు ఏదైతే ఉన్నాయో అవి కొనసాగుతాయని పదే పదే చెప్పడం జరిగింది. అయితే చంద్రమోహన్ కొన్ని పత్రికలు కొన్ని కాగితాలు తీసుకొచ్చి కంటైనర్ సేవలు నిలిపివేస్తున్నారు అని రకరకాలైనటువంటి ప్రచారం కాదు, దుష్ప్రచారం, అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి ప్రచారాన్ని దుష్ప్రచారం అంటాం. దుష్ప్రచారం చేయడం జరిగింది. నేను ఎందుకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాను అంటే, దయచేసి ప్రజలు కానీ అఖిలపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ సోమిరెడ్డి ఉచ్చులో పడొద్దండి. సోమిరెడ్డి ఉచ్చులో పడి మీరు ప్రజల ముందు పలచన కావద్దు అని చెప్పడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషం, ఎందుకంటే ఒకసారి ఈ అఖిలపక్షానికి సంబంధించి సోమిరెడ్డి తీసుకువెళ్ళిన తర్వాత అఖిలపక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు, ఇతర పార్టీలన్నీ కూడా సోమిరెడ్డితో కలవకుండా వాళ్ళంతటి వాళ్ళు స్వతహాగా కొన్ని ఉద్యమాలు చేశారు. కృష్ణపట్నం పోర్టును గురించి రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు, దాని గురించి మాట్లాడారు, ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. ఇది వాళ్ళ బాధ్యతని తెలియజేస్తుంది. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి టెర్మినల్ కొనసాగాలి, ఇది మన బాధ్యత. దానికి సంబంధించి మనం ఎటువంటి వాతావరణం కల్పించాలి, ఎటువంటి చర్యలకి మనం తీసుకోవాలనేటువంటి దాని మీద వాళ్ళు స్పష్టంగా వాళ్ళ వైఖరిని అవలంబించారు. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళచ్చు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళచ్చు. దానిని ఏ విధంగా మనం ఒకవేళ ఇదే జరిగితే దాన్ని ఏ విధంగా మనము కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద రౌండ్ టేబుల్స్ అన్నీ పెట్టచ్చు. కానీ ఈ రౌండ్ టేబుల్ ఏం రౌండ్ టేబుల్? గోవర్ధన్ రెడ్డిని తిట్టడం, ప్రభుత్వాన్ని తిట్టడం, వాళ్ళని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేసేటువంటి రౌండ్ టేబుల్ ఇది. కాబట్టి నేను చంద్రమోహన్ని కోరుకునేది, వద్దు చంద్రమోహన్, నువ్వు 5 కోట్లకో 10 కోట్లకో ఆశపడి 5 కోట్లకో 10 కోట్లకో నువ్వు ఆశపడి ఒక సంస్థ ఈరోజు అభివృద్ధి చెందుతుంటే పోర్టు, దాని మీద నువ్వు లంచం కోసమో లేకపోతే నీ అవినీతికో లేకపోతే నువ్వు చందాలకో వాళ్ళ మీద అబండాలు వేసి ఆ పోర్టును మూసేస్తే నీకు కనీసం ఆ రోజు జీజారావు చెప్పినటువంటి మాట ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే, తల్లి లాంటి పోర్టు మీద నువ్వు అబండాలు వేస్తున్నావు గుర్తుంచుకొని అన్నాడు ఆయన. నేను అడిగిన మొత్తం మీరు ఇస్తారా ఇవ్వరా? లేకపోతే మీరు లేకపోయినా నాకు పర్వాలే, ప్రజల అవసరం నాకు లేదు, నా అవసరమే, నా స్వార్థమే, నాకు మీరు ఉపయోగపడతారా లేదా? ఇక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదు, ఇక్కడ ఉండే వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు, నాకు నేను అడిగినంత మొత్తం మీరు ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే మీరు వెళ్ళిపోండి అనేటువంటి విధంగా ఒక పోర్ట్. నేను అనేక సందర్భాలు చెప్పాను, మాకు దాంతో రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి పోర్టు, చంద్రబాబు నాయుడు తేవలేకపోయినటువంటి పోర్టు, మాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది దాని మీద అంటే, అవన్నీ పక్కన పెట్టి నాకు మీరు ఇంత ఇస్తారా లేదా? ఎందుకు ఇస్తారు? నీకు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, పాపం చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, నేను వస్తే నువ్వు ఏడకు వస్తావు, నీ ప్రభుత్వం ఏడకు వస్తుంది? మాట్లాడితే 2 నెలల లోపల నువ్వు చందాలు వసూలు చేసుకునేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నావు. అందరికీ ఫోన్లు చేసి 2 నెలల్లో వస్తా అని చెప్పాను నేను. ఇప్పుడు ఒకవేళ నువ్వు 2 నెలల్లో వచ్చేవాడు అయితే, చంద్రబాబు ఫోన్ నాకే వచ్చింది, సర్వేపల్లి నియోజకవర్గ ఓటర్గా CVR కాల్. ఆయన స్పష్టంగా చెప్పాడు, ఆయన మీ నియోజకవర్గానికి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటారు అని అడిగాడు ఆయన. అంటే నీ మీద నమ్మకం ఉంటే నువ్వు చెప్తున్నావు సర్వే మొత్తం పగిలిపోయింది, మొత్తం అసలు సర్వే చేస్తామంటే అసలు కంప్యూటర్ పగిలిపోతా ఉంది, మామూలుగా ఆ గ్రాఫ్ ఎత్తుకోలేకనన్నా నేను. అంత కంప్యూటర్కి మించేటువంటి గ్రాఫ్ నీకు వచ్చే పరిస్థితి ఉంటే, అంత పగిలిపోయేటువంటి సర్వే వస్తే ఆయన ఎందుకు పాపం ఫోన్లు చేసి మీకు ఎవరు అభ్యర్థి కావాలని చెప్పి వెతుకులాడుతున్నాడు పాపం? అంటే నువ్వు పనికిరావా? నువ్వు పనికిరాలేదనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చారా? పార్టీయే నువ్వు పనికిరాలేదనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను పనికొస్తాను, నా పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని నువ్వు అనుకుంటే ఎట్లా? నిన్ను పరీక్షించేటువంటి వైద్యుడు చెప్పాలి నీ పరిస్థితి. నువ్వు పాపం బక్కపలచేటువంటి వాడివి. నీ పరిస్థితి ఉందంటే కొండ ముందు నిలబడి ఎలుక తోకాడిచ్చి, చూసావా కొండనంతా నేను ఢీకొన్నాను, కొండ ముందు నేను ఇది చేశాను అన్నట్టుగా నువ్వు పోయి ఈ యాజమాన్యాల ముందు వాళ్ళ ముందు పోయి నువ్వు తోకాడిస్తే ఎలుకలాగా నువ్వు ఎలుక లాంటి వాడివి. ఎలుగుబంట అవతారం ఎత్తలేదు ఎప్పటికీ. నీ ప్రాణమేమో ఎలుకంతా, నీ చేష్టలేమో ఎలుగుబంటలాగా ఏదో ఒకటి పీకాలా పెరక తినాలనేటువంటి ఆలోచన. కాబట్టి ఎలుక అనేటువంటిది చంద్రమోహన్ ఎలుగుగా ఉంటుంది తప్ప ఎలుగుబంటి కాదు. కాబట్టి పాపం నీ పరిస్థితి ఏంటంటే నాకే బాధాకరంగా ఉంది. ఎందుకు బాధ అన్నానంటే, నీలాంటి ప్రత్యర్థి నాకు దొరకడమే నా దౌర్భాగ్యం, దురదృష్టం, అది వేరే విషయం. కానీ నీ పరిస్థితి ఇంత దిగజారిపోద్ది ఈ పార్టీలో నేను ఎన్నడూ అనుకోలేదు. కారణం ఏంటంటే, కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ నీకున్నటువంటి వ్యతిరేకత, నువ్వు చేస్తున్నటువంటి ఈ గలీజ్ పనులు. ఇప్పటికే అనేక సందర్భాల్లో నీ నోటుకుండా వచ్చేవన్నీ అబద్ధాలని. CBI విచారణ అన్నావు, దాంట్లో నేను జైలుకు పోతున్నాను అన్నావు. CBI విచారణలో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత దాన్ని నలకబెడితే మాట్లాడావు. మరలా ఈరోజు కంటైనర్ టెర్మినల్ వెళ్ళిపోయింది అన్నావు, కంటైనర్ టెర్మినల్ వచ్చింది, సేవలు కొనసాగుతున్నావు. నువ్వే డెడ్లైన్ పెట్టావు జనవరి 30 కల్లా. చంద్రమోహన్ ఎవరు, నేనెవరు, మరొకడు మామూలుగా మా కృష్ణపట్నం పోర్ట్ టెర్మినల్ మూసివేశారని చెప్పడానికి చెప్పాల్సింది యాజమాన్యం, ఇవ్వాల్సింది యాజమాన్యం, నోటిఫై చేయాల్సింది యాజమాన్యం, డిక్లేర్ చేయాల్సింది యాజమాన్యం.
వీటన్నిటిని పక్కన పెట్టి ఈయన మధ్యలో వచ్చి నేను మూసేశారు అని చెప్పి అంటే ఒక దుష్ప్రచారం. వాళ్ళ మీద నీకు ఉన్నటువంటి కోపం, నీకు చందాలకు వాళ్ళు సపోర్ట్ చేయడంలే, నువ్వు అడిగినంత వాళ్ళు ఇవ్వడం, నీ బ్రతుకంతా నువ్వేదో చెప్తున్నావు ఫేక్. నీ బ్రతుకే ఫేక్ బ్రతుకు. చంద్రమోహన్ అనేవాడు బ్రతుకే ఫేక్ బ్రతుకు. నీ బ్రతుకే ఫేక్ బ్రతుకైతే నువ్వు మరలా అందరిని గురించి వాళ్ళు చేసేటువంటి చేష్టాలు ఫేక్. నీ బ్రతుకే, నీ జీవితమే ఫేక్ అనేటువంటి వాడు. నీ ఫేక్ బ్రతుకుతో బ్రతికేటువంటి వాడు నువ్వు. నేను చేసినటువంటి అభివృద్ధి, నువ్వు పాల్పడినటువంటి అవినీతి, నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారనేటువంటిది కూడా రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. కాబట్టి నేను చంద్రమోహన్ని చివరిగా కోరుకునేది దయచేసి ఇప్పటికైనా నీలో పరివర్తన రావాలని. నువ్వు పాపం 5 కోట్లు 10 కోట్లకు ఆశపడి నిజంగా తల్లి లాంటి అందరికీ అభివృద్ధి 10 మందికి ఉపాధి చూపేటువంటి పోర్టు మీద విద్వేషకరమైనటువంటి విషం చెమ్మవద్దు అని చెప్పి నేను నీకు మనవి చేసుకుంటున్నాను.